నమస్తే అండి. ఈ తుఫాను కారణంగా పిల్లలకి స్కూల్ సెలవు కదండి. ఆదివారం నుంచి సెలవేనండి. బుధవారం వరకు సెలవులు ఇచ్చారు 3 రోజులు. ఫస్ట్ 2 రోజులు సెలవులు ఇచ్చినారండి. వర్షం తగ్గలేదని మళ్ళీ బుధవారం కూడా సెలవు ఇచ్చారనమాట. దానికి తోడు సండే ఉన్నింది కదండి. 4 రోజులు సెలవులు ఇంటి దగ్గరనే ఉన్నారు. వర్షం అందుకు పడుతుందండి. అందుకనే పిల్లలకు మిరియాల చారు చేస్తున్నానండి. మిరియాల చారు అయితే బాగుంటుంది ఈ వర్షాకాలం అనేసి మిరియాల చారు చేశాను. తర్వాత ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై అనమాట. చిక్కుడుకాయ తాలింపు అంటాం మేము. చిక్కుడుకాయ తాలింపు చేస్తున్నానండి. తర్వాత అన్నం చేసేసాను. ఈరోజు మధ్యాహ్నం అనమాట. పిల్లలు ఇంటికాడ ఆడుతూ ఉన్నారు కదండి. వాళ్ళకి ఏదో ఒకటి ఫుడ్ ఐటమ్ పెడతా ఉండాలి. ఆకలి 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 అంటుంటారు వాళ్ళు. అందుకని వాళ్ళకి వండి పెట్టడం, కడగడం, క్లీనింగ్ చేయడం ఇదే సరిపోయిందండి. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు వంట చేయడం, క్లీనింగ్ చేయడం, వాళ్ళకి వండి పెట్టడం, వాళ్ళ ఆకలి అన్నప్పుడు ఏదన్నా స్నాక్స్ ఇవ్వడము ఇదే సరిపోయిందండి. వంట అంతా పూర్తి చేసేసి ఇంకా పక్కన పెట్టేశానండి. పక్కన ఇంకా ఇవన్నీ సర్దేశాను పక్కన అనమాట. రైస్ ముందే చేసాను అనమాట. ఇది రైస్ రెడీగానే ఉందండి. ఇది రసం అనమాట, మిరియాల చారు, ఈ చిక్కుడుకాయ తాలింపు, ఇంకా పెరుగు ఉందండి. ఈరోజు మెనూ చేశాను అనమాట. ఇవన్నీ ఇంకా వండి పక్కన పెట్టేశానండి. ఇంకా తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేస్తున్నానండి. సామాన్లన్నీ సింకులో పెట్టేశాను. ఇంకా స్టవ్ కడ్డీలు అన్నీ తీసేసి సింకులో పెట్టేసి ఇదంతా స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నాను. వంట చేసేసరికి ఇదంతా స్టవ్ అంతా మెస్సీగా అయిపోయిందనమాట. అందుకని ఇవన్నీ తీసేసి ఇంకా స్టవ్ క్లీన్ చేసేస్తున్నానండి. మనము స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఇంకా ఎన్ని నీళ్ళు పోసినా ఏం కావండి, కిందికి ఏం రావు అనమాట. అన్నీ సింకులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని ఇదంతా సోప్ పెట్టేసి ముందు రుద్దేస్తున్నానండి. అంత ఎక్కువ గలీజ్ ఏం లేదులేండి, కొద్దిగానే ఉంది. ఇంకా సోప్ పెట్టేసి రుద్దేసి ఇంకా నీళ్ళు పోసేసి కడిగేసానండి. ఇంకా స్టవ్ తొందరగానే ఆరిపోయిందండి. తుడిచేసాను మళ్ళీ పొడి క్లాత్ అనమాట. తొందరగా వెనకమడి అనమాట. స్టవ్ క్లీన్ చేసిన వెనకమడి తడి క్లాత్తో తుడిచేసాను. కంప్లీట్ అయిపోయింది అనమాట స్టవ్ క్లీనింగ్. తర్వాత ఇంకా స్టవ్ కింద అంతా క్లీన్ చేసేసానండి. తర్వాత సింక్లో ఉండే సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసేసానండి. కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా పిల్లలు కూడా అన్నం తినేసి ఇసుకలు ఆడుతూ ఉన్నారండి. నిన్న గడ్డి అందుకు తీసాం కదండి. ఆ గడ్డి కూడా కొద్దిగా తీశారనమాట. ఇంకా అన్నం తినేసి ఇంకా ఆడుతూ ఉన్నారు వాళ్ళు. నేను ఈ పని అంతా చేసేసుకుంటున్నానండి. క్లీనింగ్ సెక్షన్ అనమాట. ఇది మధ్యాహ్నం అనమాట. సాయంత్రం అప్పుడు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఇదంతా స్టవ్ పెట్టి దగ్గర ఉంది కదా, ఇదంతా ఇక్కడ కూడా అంతా క్లీన్ చేసేసి నీళ్ళు వేసేసి తుడిచేసానండి. స్టవ్ అంతా ఆరిపోయిందనమాట. ఈ సామాన్లు కూడా కడిగి ఆరబెట్టేశాను, నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అనేసి. ఆ తర్వాత సింక్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా మా వారివి క్లాత్ ఉన్నాయండి, బట్టలు గూడు అనమాట. అవన్నీ క్లీన్గా అన్నీ మడతేసి పెట్టేశాను అనమాట. మా పిల్లలు కానీ మా వారు కానీ తీసినారంటే అవి ఇంకా మళ్ళీ నీట్గా పెట్టారు అనమాట. అవన్నీ ఎలా పడితే అలాగనే పెట్టేస్తారు. అందుకని ఇదంతా క్లీన్ చేసి పెట్టేశాను. ఇది మార్నింగ్ ఉదయం అనమాట. ఈరోజు ఉదయము సూర్యుడు చూడండి ఎలా వస్తున్నాడో, ఎర్రగా ప్రకాశవంతంగా వచ్చేస్తున్నాడండి. వర్షం పడలేదు కదండి. ఇక్కడ పువ్వులు కూడా కోయలేదండి. వర్షం పడేది కదా, పువ్వులన్నీ కోయలేదు. ఈ వర్షమేటికేమో పురుగు ఉందండి. సన్నగా మొగ్గలు ఎర్రగా రాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఎర్రగా రాలిపోతున్నాయి. పూలు కూడా తక్కువగానే ఉన్నాయండి. పూలు ఏం కోయలేదు నిన్న సాయంత్రం, అందుకే అన్నీ విచ్చినాయి అనమాట. ఇంకా పొద్దున్నే అనమాట కల్లాపి జల్లేసి ముగ్గేసి పెట్టేసానండి. ఈ పువ్వులు కోసేటప్పుడు కూడా పిచ్చుకల సౌండ్ కానీ పక్షుల సౌండ్ కానీ బాగా వినపడుతున్నాయండి. నాకు అది మామూలు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అది కూడా మ్యూట్లో పెట్టేశాను. నాకు అది ఓపెన్లో పెట్టేది తెలియదండి. తర్వాత ఇక్కడంతా నిన్న తీసేసాం కదండి, పెద్ద మండలు నేను తీసేశాను. పిల్లలు అనమాట ఇక్కడ తీసేశారు. ఇక్కడంతా ఇంకా నిన్ననే క్లీన్ చేశానండి. పాములు అందుకు వస్తాయేమో అని చెప్పాను కదండి. అందుకే ఈరోజు కనపడిందండి. ఇక్కడ పక్షులకు పెట్టాను ఫుడ్, నీళ్ళు ఉంటే అటు జల్లానండి. ఈ కట్టెల దగ్గర నుంచి సరసర పైకి తల వేసుకుంది. బ్లాక్ కలర్ అండి. అది పాము మునిగీసో ఏమో అది ఐడెంటిఫై చేసే లోపలనే ఆ రాళ్ళలోకి వెళ్ళిపోయిందండి పాము. పెద్దది, ఇదేదో అంటారు కదా
బ్లాక్ మామను ఏదో అంటారు. చాలా హుషారుగా ఉందండి. నేను చూసే లోపలనే అది వెళ్ళిపోయింది రాళ్ళల్లోకి. ఇంతకుముందు ఆడ మా ఇంటికి ఎదురుగా ఉండే ఆంటీ చెప్పారనమాట, అక్కడ రాళ్ళల్లోకి పాము వెళ్ళింది, మీ పిల్లలు మీరు అందుకు ఆడుతూ ఉంటారు, అటు సైడ్ వెళ్తూ ఉంటారు, దారి ఉంది కదండి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తూ ఉంటారు, జాగ్రత్త అమ్మ అని చెప్పింది. కానీ ఆ ఆంటీ చెప్పినప్పుడు భయం అనిపించలేదు, పోతుంటే వస్తుంటాయిలే అనుకున్నాను. కానీ ఆ పాము ఆ రాళ్ళలోనే ఉంది అనుకుంటానండి. ఈరోజు చూసింటే భయం అనిపించింది. అయ్యో రామ, ఆ రాళ్ళను అటు తిరిగి ఇటు తిరిగి పని చేసుకోవడం, మళ్ళీ ఆ రాళ్ళనే చూడమే అండి. చాలామంది ఏనుములకు వెళ్ళేటోళ్ళు కానీ జీవాలకు వెళ్ళేటోళ్ళు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు దాటడం ఇదేనండి వే. ఈ రాళ్ళ దగ్గర నుంచి ఆ పైనుండే అంటునింది, వాళ్ళు లేరులేండి, ఇప్పుడు పులివెందులు వెళ్ళారు. ఇంకా ఆ పాముని చూసిన తర్వాత వెల్లుల్లి ఒకటి తీసుకొని రోట్లో దంచేసి బాగా మెత్తగా ఒక బకెట్ వాటర్లో కలిపేసేసి నీళ్ళన్నీ ఇంటి చుట్టూరు కాంపౌండ్ చుట్టూరు జల్లేశానండి. ఈ వెల్లుల్లి స్మెల్కు పాములు రావు అనేసి, అంటే కాంపౌండ్ లోపలికి వస్తాయో అని భయపడుతున్నానండి. అది చూసిన తర్వాత ఆ రాళ్ళు దగ్గరగా ఉన్నాయి మాకన్నమాట. అందుకే వెల్లుల్లి అనమాట దంచేసి నీళ్ళల్లో కలిపేస్తున్నాను. ఈ వాటర్ అంతా కాంపౌండ్ చుట్టూరు జల్లేస్తాను, ఇంకా కాంపౌండ్ లోపలికి రాకోకుండా అనమాట. ఇన్ని రోజుల నుంచి మేము ఇక్కడ ఉన్నాం, కానీ ఆ పాము నేను ఎప్పుడు కళ్ళారా చూసింది లేదండి. ఈరోజు చూశాను, అందుకే భయం వేసింది. అందుకే ఇప్పుడు నీళ్ళు జల్లేస్తున్నానండి. చుట్టూతా 4 సైడ్లు జల్లేశానండి. ఇటు సైడ్ మా పిల్లలకు కూడా చెప్పాలి, జాగ్రత్త రాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనేసి. ఇక్కడే అండి ఈ నీళ్ళు దాని మీద పడినట్లు ఉన్నాయండి. నీళ్ళు పోసాను, కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు పోసాను, దాని మీద పడినట్టుండి సరసర వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ అన్నీ వేసేసానండి వెల్లుల్లి వాటర్ అనమాట. చుట్టూతా ఇటు సైడ్ చెట్లలో కూడా వేసాను. ఇట్లా గేట్లోంచి లోపలికి వస్తుందో ఏమో అని భయంతో ఇటు సైడ్ అంతా వేసాను. ఇటు సైడ్ కూడా కార్ పార్కింగ్ ఉంది. ఇక్కడ ఏం గడ్డి తక్కువనే ఉంటుందండి, అయినా కానీ జల్లేశాను, ఈ నుంచి అర్థంగా జల్లేశాను, చుట్టూతా జల్లేశాను. ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్తున్నానండి అన్నం తినేసి. ఇక్కడ ఇంకా కాలు రావాలనే కానీ ఆ పాముని చూసిన తర్వాత భయం మొదలైంది అండి. ఈ రాళ్ళకెళ్ళి చూసుకుంటూనే వెళ్తున్నాను. చూడండి ఎట్లున్నాయో రాళ్ళు, ఈ రాళ్ళల్లో ఉంది పాము.